ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తుంది గణేష్ టెక్ ఇన్ తెలుగు. నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్కి నోటిఫికేషన్ రూపంలో రావాలనుకుంటే కనుక ఇక్కడ కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత సెండ్ మీ నోటిఫికేషన్స్ అని చెప్పి సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ అలాగే నేను ఏదైనా వీడియోలో కనుక సాఫ్ట్వేర్స్ కానీ యాప్స్ కానీ అంటే మొబైల్ యాప్స్ కానీ అలాగే వెబ్సైట్స్ గురించి ఏమైనా చెప్పినా అవన్నీ ఇక్కడ మోర్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ రూపంలో ఇక్కడ కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీ బ్యాండ్ 2 అనే దాన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ చూడడానికి బాక్స్ ఎలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే దీంట్లో ఉన్న బ్యాటరీ కెపాసిటీ వచ్చి 70 mAh అనమాట. అలాగే ఇది వాటర్ IP67 సర్టిఫైడ్ అనమాట. ఇక్కడ రాస్తుంది చూడండి, చూసారు కదా, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అంటే కొంచెం గీతలు అంటే మీకు లోపలికి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ IPS సర్టిఫైడ్ ఉంది కదా, ఓకే. నెక్స్ట్ అలాగే 70 mAh బ్యాటరీ ఉంది. మీ బ్యాండ్ 2 ఇది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ స్పాంజ్ ఇచ్చారు పైన మెత్తగా ఉండడం కోసం అని చెప్పి, నీట్గా డ్యామేజ్ అవ్వకుండా. ఓకే, పక్కన పెడదాం. చూడడానికి ఇలా ఉంటుంది. టైం ఆల్రెడీ సెట్ అయి ఉంది ఫ్రెండ్స్ ఇందులో. ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఇలా ఒక స్లైడ్ ఉంది. ఓకేనా? బ్యాక్ సైడ్ నుంచి మీరు ఇలాగ పైకి ఇలా త్రో చేస్తే పైకి ఇది బయటకు వస్తుంది అనమాట. బయటకు వస్తుంది. దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది చేతికి పెట్టుకోవడానికి బ్యాండ్ అనమాట. దీన్ని పక్కన పెడదాం. అలాగే మాన్యువల్ అనమాట. దీన్ని ఎలా వాడాలి ఏంటి అనేది. ఇది 2 లాంగ్వేజెస్లో ఉంటుంది ఫ్రెండ్స్, చైనా అలాగే ఇంగ్లీష్ అనమాట. ఈ QR కోడ్ ఎందుకంటే దీనికి ఒక యాప్ ఉంటుంది మీ బ్యాండ్కి. ఈ యాప్ని ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే ఈ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది బ్లూటూత్తో కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది బ్లూటూత్ ఆన్ చేయాలి మనం. ఓకేనా? ఇలా ఇంగ్లీషు అలాగే చైనీస్లో ఉంటుంది. ఓకే, దీన్ని కూడా పక్కన పెడదాం. నెక్స్ట్ బాక్స్లో మరి దీనికి ఛార్జింగ్ ఎక్కించుకోవాలి కదా, దానికోసం ఛార్జింగ్ డెక్ అంటారు దీన్ని. ఇలా ఉంటుంది చూడడానికి ఛార్జింగ్ డెక్. దీన్ని జాగ్రత్తగా ఇక్కడ లోపల పిన్స్ కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ మెటల్స్ కనపడుతున్నాయి కదా, మెటల్ది. ఇక్కడ కూడా ఒక మెటల్ ఉంటుంది, ఇలాగా 2 ఉంటాయి. జాగ్రత్తగా డక్లోకి ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్లేస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇది ఇలాగా ఫిట్ అవుతుంది అనమాట. ఫిట్ అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం ఛార్జర్కి పెట్టుకుని వాడుకోవచ్చు, ఛార్జింగ్ ఎక్కించేయచ్చు. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయిందంటే 20 days వస్తుంది, సుమారుగా 20 రోజులు వస్తుంది అనమాట. ఓకేనా? ఈ వెనకాల వచ్చి హార్ట్ రేట్ సెన్సర్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. ఇది ట్రాక్ ప్యాడ్ టైప్ అనమాట. ల్యాప్టాప్లో ట్రాక్ ప్యాడ్ ఉంటుంది కదా, ఆ టైపు. ఫస్ట్ దీంట్లో టైం చూపిస్తుంది, అలాగే డేట్ చూపిస్తుంది. దాని తర్వాత ఫుట్ స్టెప్స్ అనమాట, ఎన్ని అడుగులు వేసాం అనేది చెప్తుంది. అలాగే నెక్స్ట్ కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు నడిచాం అనేది చెప్తుంది. నెక్స్ట్ క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినాయి అనేది చెప్తుంది. అలాగే హార్ట్ రేట్. ఇప్పుడు లైట్ బ్లింక్ అవుతుంది కదా, చేతి మీద పెట్టుకుంటుందో చెప్తుందో లేదో చూద్దాం. ఇది చేతి మీద కదపకుండా ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా చేతి మీద పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హార్ట్ రేట్ అయిపోయింది కదా. హార్ట్ రేట్ తర్వాత ఇంకేమన్నా చూద్దాం. బ్యాటరీ కెపాసిటీ వచ్చి ఇప్పుడు 89% ఉందన్నమాట దీంట్లో. ఓకేనా? 89% ఇది లాస్ట్ బ్యాటరీ అన్నమాట. చూసాం కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా పెట్టాలో చూద్దాం. జస్ట్ ఇలా వెనకాల వైపు నుంచి ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది అనమాట. అలా సౌండ్ వస్తుంది. జాగ్రత్తగా ఇలా ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏమైనా గీతలు పెద్దగా పడవన్నమాట, కొంతవరకు ఇది కెపాసిటీ ఉంది ఆపడానికి. ఓకేనా ఫ్రెండ్స్? దీని యాప్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడడానికి యాప్ ఇలా ఉంటుంది. ట్యాప్ చేసి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన పైకి స్క్రోల్ చేసిన తర్వాత అలాగే నిద్రపోతున్నప్పుడు కూడా ఇది ట్రాక్ చేస్తుంది అనమాట. చేతికి పెట్టుకుని పడుకునేప్పుడు. ఓకేనా? అలాగే క్యాలరీస్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. మనం ఎంత వెయిట్ ఉన్నాం ఏంటి అనేది అంతే ఇవ్వాలి. ఇక్కడ హార్ట్ రేట్ రిజల్ట్స్ చూపిస్తుంది.
ఓకేనా. నెక్స్ట్ పక్కన ప్లే అని కనపడింది కదా, దాన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత ఇన్కమింగ్ కాల్స్ ఎవరైనా కాల్ చేస్తే కనుక వైబ్రేట్ వస్తుంది అనమాట, చేతికి వైబ్రేట్ వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద పేరు వస్తుంది అనమాట. ఇక్కడ డేట్ కనపడింది కదా, డేట్ టైము, అక్కడ పేరు వస్తుంది. లేదంటే కనుక కాంటాక్ట్స్లో సేవ్ అవ్వలేదంటే కనుక ఆ నెంబర్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకేనా, అది ఫస్ట్ది. నెక్స్ట్ అలారం సెట్ చేసుకోవచ్చు. అలాగే అలారం కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కనపడుతుంది కదా అలారం కూడా పెట్టుకోవచ్చు. మనం ఎక్కువసేపు కూర్చుని ఉన్నాం అంటే కనుక 1 అవర్ పాటు కూర్చుని ఉంటే కనుక వెంటనే వైబ్రేట్ ఇస్తుంది అనమాట. ఇచ్చినప్పుడు లేచి నడవమని చెప్తుంది. అలాగే బ్యాండ్ అలర్ట్ అనమాట. అలర్ట్ అంటే ఏంటి, మెసేజెస్ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ ఫిట్నెస్ బ్యాండ్ కానీ అలాగే ఏదైనా ఏ మెసేజ్లు ఏమొచ్చినా ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇలాగ 5 మాత్రమే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్ళిన తర్వాత అలాగే చాలా ఉన్నాయన్నమాట, గూగుల్ చార్ట్ అలాగా. ఓకే, అలాగే ప్రొఫైల్లోకి వెళ్దాం. ఇప్పుడు వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చిన తర్వాత ప్రొఫైల్లోకి వెళ్తున్నా. ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది కదా, చూడండి, యావరేజ్ స్టెప్స్, టోటల్ కిలోమీటర్స్, అలాగే రీచ్ 30 సార్లు గోల్ రీచ్ అయినట్టు చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బ్యాటరీ కెపాసిటీ చూపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు పొరపాటున మనం ఎక్కడైనా పెట్టి మర్చిపోయాం అనుకో, ఈ బ్యాండ్ వైబ్రేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూపిస్తాను చూడండి, సౌండ్ కూడా వస్తుంది లైట్గా. ఫైండ్ బ్యాండ్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన సౌండ్ వస్తుంది అనమాట. అలాగా. ఓకేనా. మనం ఇక్కడ ఏ చేతికి పెట్టుకుంటున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. బ్యాండ్ లొకేషన్ అని ఉంది కదా, అక్కడ ఏ చేతికి పెట్టుకుంటున్నాం అనేది అది కూడా ఇవ్వాలన్నమాట. రైట్ హ్యాండా లెఫ్ట్ హ్యాండ్ అనేది. ఓకేనా. సెట్టింగ్స్లో మనకి ఫస్ట్ ఏది రావాలనుకుంటే అది పెట్టుకోవచ్చు. టైం పెట్టుకోవచ్చు, ఫుట్ స్టెప్స్, డిస్టెన్స్, అలాగే క్యాలరీస్, హార్ట్ రేటు, లాస్ట్లో బ్యాటరీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ టైం ఫాంట్. మనం సపోజ్ వెనక్కి వెళ్దాం. టైం అనేది కనపడింది కదా, టైం ఫార్మాట్. టైం ఫార్మాట్లో 2 ఇచ్చారు ఫ్రెండ్స్. డే టు టైం కావాలంటే అది చూపిస్తుంది, లేదంటే ఓన్లీ టైం కావాలంటే టైం పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. మ్యాక్ అడ్రస్లో అవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫిట్నెస్ బ్యాండ్ వల్ల ఇది ఉపయోగం. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.